హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుమార్ టాకీస్. మూవీ లవర్స్ అందరికీ ఒక సూపర్ ఫాస్ట్ అప్డేట్స్. మన మాస్ మహారాజా రవితేజ నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ ఇరుముడి థియేటర్లోకి వచ్చేసింది. గత కొంతకాలంగా సరైన హిట్ లేక సతమతం అవుతున్న రవితేజ గారికి ఈ సినిమాతో ఒక ప్రాపర్ కంబ్యాక్ వచ్చేసింది. ఇరుముడి అనే టైటిల్ చూడగానే ఇది కేవలం భక్తి చిత్రమా, లేక ఇందులో మన మాస్ మహారాజా మార్క్ ఎంటర్టైన్మెంట్ ఉందా? ఈ విషయాలన్నీ ఈ రోజు రివ్యూలో చాలా డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక ఇరుముడి సినిమా కథ విషయానికి వస్తే, ఇందులో రవితేజ ఒక సాధారణమైన ఆటో డ్రైవర్ గా కనిపిస్తారు. అయితే ఆయన తాగుబోతు. రోజంతా కష్టపడడం, ఆటో నడపడం, వచ్చిన డబ్బుతో మందు కొట్టడం, ఇది ఆయన లైఫ్ స్టైల్. అలాంటి ఒక వ్యక్తి జీవితంలోకి ఊహించని పరిస్థితులు ఎదురవుతాయి. కొన్ని అనుకోని సంఘటనల వల్ల ఆయన అయ్యప్ప మాల వేసుకోవాల్సి వస్తుంది. అయితే కథ ఇక్కడే మలుపు తిరుగుతుంది. ఒకవైపు తన కోసం, తన పాప కోసం, తన కుటుంబం కోసం మాల వేసుకొని తనను తాను మార్చుకునే ప్రయత్నంలో ఉంటే, మరోవైపు ఆ ప్రాంతంలో ఉన్నట్టుండి చిన్న ఆడపిల్లలు వరుసగా కిడ్నాప్ అవ్వడం, దారుణంగా హత్యకు గురి కావడం జరుగుతుంది. అసలు ఈ హత్యలు ఎవరు చేస్తున్నారు? ఆ సైకో కిల్లర్ ఎవరు? మాల వేసుకున్న మన హీరో ఆ క్రైమ్ మిస్టరీలోకి ఎలా ఎంటర్ అయ్యాడు? ఆ పసి పిల్లల చావుల వెనక అసలు నిజాలను హీరో ఎలా బయట పెట్టాడు అనేదే ఈ సినిమా ఇరుముడి యొక్క పూర్తి కథ సారాంశం. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఫాదర్ అండ్ డాటర్ ఎమోషనల్ సీన్స్. తండ్రి కూతుళ్ళ మధ్య వచ్చే సీన్లు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎమోషన్ వైబ్ ఇస్తాయి. ఒక తాగుబోతు తండ్రిగా కూతురి పట్ల ప్రేమ ఉన్న ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా రవితేజ పండించిన ఎమోషన్ థియేటర్లో ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తాయి. అదే విధంగా కూతురుగా నటించిన నక్షత్ర పాత్ర ఎమోషనల్ సీన్స్, ఆమె సీన్ లో ఎంటర్ అయినప్పుడు వచ్చే ఎమోషన్, బాధ, షాడ్, ఇవన్నీ కూడా కంటతడి పెట్టించక తప్పవు. ఇక హీరో క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. తాగుబోతుగా ఉన్న రవితేజ మాల వేసుకున్న తర్వాత ఆయన లుక్, నడక, మాట్లాడే తీరు మారిపోతాయి. ఆ డివోషనల్ టచ్ తో వచ్చే సీన్స్ ప్రతి ఒక్కరికి ఒక కొత్త ఫీల్ ని ఇస్తాయి. చాలా రోజుల తర్వాత రవితేజలోని ఆ న్యాచురల్ యాక్టింగ్ ను బిగ్ స్క్రీన్ మీద చూసి తృప్తి అభిమానులకు దక్కుతుంది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే, చాలా మంది ఈ సినిమా టైటిల్ పోస్టర్లు చూసి ఇది పూర్తిగా అయ్యప్ప స్వామి భక్తి చిత్రం మాత్రమే అనుకుంటారు. కానీ డైరెక్టర్ చాలా తెలివిగా దీన్ని ఒక కమర్షియల్ క్రైమ్ థ్రిల్లర్ గా డిజైన్ చేశారు. సినిమా మొదట్లో ఫ్యామిలీ డ్రామా కామెడీతో సరదాగా సాగినప్పటికీ వన్స్ ఆ క్రైమ్ ఎలివేషన్ స్టార్ట్ అయినాక కథ స్పీడ్ అందుకుంటుంది. ఇంటర్వెల్ సీన్ లో వచ్చే ట్విస్ట్ అయితే మైండ్ బ్లాక్ చేస్తుంది. ఆ సైకో కిల్లర్ ఎవరు అనే థ్రిల్లర్ ఎలివేషన్ సినిమా గురించి చివరి వరకు ఆడియన్స్ ని సీట్ లో కూర్చోబెట్టి కదలకుండా కూర్చోబెట్టేస్తాయి. క్రైమ్ థ్రిల్లర్ లవర్స్ కి కావలసిన ప్రతి ఎలిమెంట్ ఇందులో ఉంటుంది. క్రైమ్ ఎప్పుడు నెక్స్ట్ ఏంటి అనే ఉత్సాహం, నెక్స్ట్ ఏంటి అనే ఆరాటం, ఏం జరుగుతుందనే ఒక ఎమోషనల్ ఫీలింగ్స్ ప్రతి ఒక్కటి కూడా థియేటర్ నుంచి పక్కకు చూడకుండా ప్రేక్షకులను అలాగే కూర్చోబెట్టేస్తుంది ఈ సినిమా. ఇక ఈ సినిమా సాంకేతికంగా ఈ సినిమా చాలా రీచ్ గా ఉంటుంది. ముఖ్యంగా లాస్ట్ 40 minutes క్లైమాక్స్ ఫైట్ గానీ మరియు సీన్స్ నెక్స్ట్ లెవెల్లో ఎలివేషన్ తో ఉంటాయి. సినిమాటోగ్రఫీ చాలా న్యాచురల్ గా ఉంది. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మరియు సాంగ్స్ గురించి చెప్పుకోవాలంటే, మాల గెటప్ లో రవితేజ గారు ఎంట్రీ సమయంలో ఎలివేషన్ సీన్స్ వస్తున్నప్పుడు వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రోమాలు నిక్కబుడుచుకునేలా ఉంటాయి. సపోర్టింగ్ రోల్ చేసినటువంటి సాయి కుమార్ గారు, అజయ్ ఘోష్ గారు తన నటనతో మెప్పించారు. ముఖ్యంగా సినిమాలో నటించిన ఆ చిన్న పాప రవితేజ గారి కూతురుగా నటించినటువంటి నక్షత్ర పర్ఫార్మెన్స్ సినిమా ఎమోషన్స్ కు మరో స్థాయికి తీసుకెళ్తాయి. అలాగే మరో ముఖ్య పాత్రలు నటించినటువంటి ప్రియా భవానీ శంకర్ గారు, స్వాసిక విజయ్ గారు నటన ఇరగదీశారు. ఈ సినిమాకు డైరెక్టర్ గా శివ గారు మంచిగా సినిమాను నడిపించడం జరిగింది. ఈ సినిమాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ మొత్తం కూడా జీవి ప్రసాద్ కుమార్ గారు ఇవ్వడం జరిగింది. ఇక మొత్తంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే, రొటీన్ మాస్ సినిమాలు కాకుండా ఒక మంచి ఎమోషనల్ సబ్జెక్ట్ కి క్రైమ్ థ్రిల్లర్ జోడించి రవితేజ చేసిన ఒక మంచి ప్రయత్నం ఈ ఇరుముడి. రవితేజ మార్క్ ఎంటర్టైన్మెంట్, తండ్రి కూతుర్ల సెంటిమెంట్, గూప్స్ బంప్స్ ఇచ్చే క్లైమాక్స్ కోసం ఈ సినిమాని ఖచ్చితంగా థియేటర్ లో హ్యాపీగా చూడొచ్చు. ఇట్ ఈజ్ డెఫినెట్లీ వర్త్ వాచ్ మూవీ. ఈ సినిమా తప్పకుండా చూసి తీరాల్సిన సినిమా. మరి మీలో ఎంతమంది ఈ సినిమా చూశారో లేదా చూడడానికి ప్లాన్ చేసుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూతో కలుద్దాం. అందాక సెలవు. నేను మీ కుమార్ టాకీస్.